సిరిసిల్ల పట్టణంలోని స్థానిక భీవై నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, హారతులు, నైవేద్యాలు, హోమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన పట్టణ ప్రజలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ఏళ్ల సంది ఇక్కడ ఒక చిన్న దీప పక్కబడి గణపతి ఉండే ఆ గణపతిని మేము ఊరికి అందరం పోయి పూజించుకుంటా అందరం చేసుకుంటా ఇక్కడ ఒక గణపతి గుడి కట్టాలని మాకు ఒక కోరిక ఉండే. ఇది ఊరందరికీ తెలియాలి, ప్రజలందరికీ తెలిసి ఈ వరసిద్ధి వినాయకుడు అందరికీ మన జిల్లాలో మంచి పెద్ద ఎత్తున ఉండాలని మేము ఈ రకంగా మా సంఘ సభ్యులు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని మనం ఏర్పాటు చేసి మనం ఒక గుడి కట్టాలి. మన ఊళ్ళో లేదు, మన జిల్లాలోనే లేదు. ఇది ప్రతి ఒక్కరికి మన జిల్లాలో మనం పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఈ గణపతి ఆశీర్వాదాలు ఉంటాయని అందరికీ కోరుకొని మేము ఈ గణపతిని పెట్టుకున్నాం. మంచి కార్యక్రమం జరిపిస్తున్నాం. జై గణేశ, జై గణేశ. శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం సిరిసిల్ల పట్టణ ప్రజల సహకారంతో ఈరోజు కార్తీక పౌర్ణమి నుండి ఈరోజు 4వ రోజు సంకష్ట చతుర్థి నాడు స్వామివారు ఈరోజు కొలువై ఉన్నారు. పట్టణ ప్రజల సహకారంతో ఎంత వైభవంగా ఎంత మా సహాయంగా దేవుడు మా సంకల్పం ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది. పట్టణ ప్రజలకు ఒక కమిటీ తరఫున అందరికీ పేరు సిరిసిల్ల నుంచి ధన్యవాదాలు. అలాగే విగ్రహాలు 30 సంవత్సరాల క్రితం ఒక చిన్న పంతులు ఆయన ఖాళీ స్థలం పెట్టుకుని వానకి వెళుతూ ఉంటే చూడలేక మేము 30 సంవత్సరాల సంకల్పం అయింది. 30 సంవత్సరాల సంకల్పం ఈ రోజు 27 భగవంతుడికి సిరిసిల్ల పట్టణ ప్రజలకు పేరు సిరిసిల్ల పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయము ఈ కార్తీక మాసంలో సంకష్టార చతుర్దశి రోజు చతుర్థి నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము దిగ్విజయవంతంగా పూర్తయింది. ఈ గుడి కట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క యోజన సంఘం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలలో మాలలు వేసుకుంటూ అనేక సంవత్సరాలుగా ఈ గణాధిపతి యొక్క ఆరాధన చేస్తూ గణపతి భక్తులై ఆ యొక్క విఘ్నేశ్వరుని విశేషంగా ఆరాధిస్తున్నటువంటి ఈ సంఘ సభ్యులకు ఒకనాడు మనం ఊపి మాలలు వేసుకుంటున్నాము కాబట్టి సిరిసిల్ల పట్టణంలో ప్రత్యేకమైన వినాయక దేవాలయం లేదనేటువంటి సంకల్పం వీరి మనసు ఉద్భవించింది. ఆ భగవంతుడు వీరి మనసులలో ప్రవేశించి తమ యొక్క సిరిసిల్ల పట్టణంలో ఇంతవరకు లేని విధంగా తనకు ప్రత్యేకమైనటువంటి దేవాలయం నిర్మించుకునేటువంటి మహద్భాగ్యము మా శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ వారికి ఆ విఘ్నేశ్వరుడు అందించి అపూర్వమైనటువంటి విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని ఆ మహాగణాధిపతి మాకు మా సంఘ సభ్యులందరికీ ఇచ్చి ఎంతో ఆ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించినాడు. ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్పాలంటే సిరిసిల్ల పట్టణంలో భీవై నగరు ఈ యొక్క నగరు ప్రారంభమైనప్పటి నుంచి విఘ్నేశ్వరునికి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఒక చిన్న రాతి విగ్రహము ఒక మూల కూర్చొని కొన్ని సంవత్సరాలు ఈ నగరంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్దమ్మ ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉండడం వలన స్వామివారి యొక్క శక్తి స్వామివారి యొక్క ఉనికి ఇక్కడ ఉన్నదని మా సంఘ సభ్యులందరికీ అర్థమై ఈ విధంగా స్వామివారి యొక్క మందిరం నిర్మించాలని మనస్సులో అనేక సంవత్సరాల నుంచి అనుకొని ఈరోజు ఈ యొక్క విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని వరసిద్ధి వినాయక దేవాలయాన్ని అత్యంత వైభవపేతంగా ప్రతిష్ట గావించుకొని ఉన్నాము. ఇప్పుడు త్వరలోనే 15 నిమిషాల్లో పూర్ణాది కార్యక్రమం ఉంటుంది. స్వామివారి యొక్క దృగ్బలి తర్వాత దృష్టి స్థాపన ఈ కళాన్యాసము స్వామివారి మహాపూర్ణాది కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున అందరు భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క భగవంతుని కృపకు భాగం కావాల్సిందిగా కోరుచున్నాము. స్వస్తి.